చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేరళలోని కొచ్చి తీరానికి దాదాపు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియన్ జెండా ఉన్న ఓ కంటైనర్ షిప్ ప్రమాదంలో చిక్కుకుంది. 26 డిగ్రీల వరకు ఓ వైపునకు ఒరిగిపోయింది. దీంతో షిప్లోని చమురు కంటైనర్లలో కొన్ని సముద్ర జలాలలో కలిసిపోయాయి. కంటైనర్లను అందులో నుంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపునకు వస్తే తాకొద్దని ప్రజలకు కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఉదయం నాటికి షిప్ పూర్తిగా మునిగిపోయింది. అందులోని కంటైనర్లు సముద్ర జలాలలో పడిపోయాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన టైంలో షిప్లో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. భారత కోస్ట్ గార్డ్ సిబ్బందికి మధ్యాహ్నం 1:25 సమయంలో సమాచారం అందింది. వెంటనే భారత నావికా దళానికి చెందిన INS సుజాత, ICGS ఆర్న్వేష్, ICGS సాక్ష్యం నౌకలు సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఇక హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగడంతో శనివారం సాయంత్రానికి నౌకలోని 21 మందిని సేఫ్గా నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ఆదివారం ఉదయం మిగిలిపోయిన షిప్ కెప్టెన్, చీఫ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్ ముగ్గురు సిబ్బందిని కూడా సేఫ్గా బయటకు తీసుకువచ్చారు. విజిమ్ జామ్ పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన 184 మీటర్ల పొడవు, 25.3 మీటర్ల బీమ్ కలిగి ఉన్న MSC ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ చేరుకోవాల్సి ఉంది. ఇందులో మొత్తం 640 కంటైనర్లు ఉన్నాయి. ఆదివారం ఉదయం నౌక పూర్తిగా బోల్తా పడిందని భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ వర్గాలు ధృవీకరించాయి. తెల్లవారుజామున మరికొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయని, అవి కూడా 2 రోజులలో కేరళ తీరానికి, ముఖ్యంగా అలప్పుజ, ఎర్నాకులం మధ్య తీరాన్ని చేరుకుంటామని అంచనా వేస్తున్నారు. అయితే తీరానికి కొట్టుకువచ్చిన కంటైనర్లను ప్రజలెవరూ టచ్ చేయవద్దని ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, గట్టిగా అలలు వీయడం వల్ల ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. నౌకను కొచ్చిన్ తీరానికి తీసుకువచ్చేందుకు భారత నేవీ ట్రై చేసినప్పటికీ సాధ్యపడలేదు. నౌక బోల్తపడిన తర్వాత ముఖ్యంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి వేగంగా సముద్ర జలాలలో మునిగిపోవడం స్టార్ట్ అయింది. దీంతో నావికాదళం చేపట్టిన చర్యలు ఫలితం లభించలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.